శ్రీపురం అనే ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు పార్వతి. ఈ దంపతులకి 2 కూతుళ్ళు. వీళ్లది మధ్యతరగతి కుటుంబం. పెద్ద కూతురి పేరు సోని, చిన్న కూతురు రాణి. సోని చాలా అందంగా ఉంటుంది, అలాగే అమాయకురాలు. మంచి మనసు ఉన్న అమ్మాయి. తల్లిదండ్రులు చెప్పినట్టు వినేది. సోని తన కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకునేది. ఇది కావాలి అని అడిగే మనస్తత్వం సోనీకి లేదు. కాని రాణి అలా కాదు. తనకి ఏం కావాలన్నా మొహమాటం లేకుండా వాళ్ళ అమ్మానాన్నలను అడిగేది. చాలా ధైర్యవంతురాలు, చాలా తెలివైనది. ఇలా వాళ్ళ కుటుంబం సాగిపోతుంది. ఒకరోజు, అది కాదండి, అమ్మాయికి ఇప్పుడే కదా 18 సంవత్సరాల్లోకి పడింది. అప్పుడే పెళ్ళంటే ఎలా? మరొక్కసారి ఆలోచించండి. ఆలోచించడానికేం లేదు పార్వతీ. మనకున్నది ఒకటే కూతురు కాదు కదా. దాని వెనక ఇంకో ఆడపిల్ల ఉంది. తన గురించి కూడా మనమే కదా ఆలోచించాలి. తన బాగోగులు చూసుకోవాలి కదా. ఇంక చదివించే శక్తి కూడా నాకు లేదు. దాని బదులు పెళ్లి చేసి పంపిస్తే ఒక బాధ్యత తీరుతుంది కదా. నేను తనని బరువనుకోవట్లేదు, బాధ్యత అనుకుంటున్నాను. నువ్వే ఇలా మాట్లాడితే ఇంక పిల్లలకు నేనేం సమాధానం చెప్పగలను? తండ్రిగా తన బాధ్యత తీర్చుకోవాలన్న తొందరుంది ఆయన ఆలోచనలో. కనీసం ఒక 6 నెలలాగండి. మిషన్ నేర్చుకుంటుంది కదా, మధ్యలో ఉంది దాని కోర్సు. మనల్ని ఇబ్బంది పెట్టలేక ఇంటర్మీడియట్తో చదువు ఆపేసింది. కనీసం చేతిలో పనైనా ఉంటే రేపు దాని అవసరాలకు ఉపయోగపడుతుంది కదా. పార్వతి భర్తకి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. అదికాదు పార్వతీ, ఇప్పుడొచ్చిన సంబంధం మంచిది. అబ్బాయికి చక్కగా ఉద్యోగముంది, కట్నం అది కూడా మనకు తగ్గట్టుగా అనుకూలంగా ఉంది. పైగా ఉమ్మడి కుటుంబం. ఇప్పటికీ ఆ ఇంట్లో పెద్దవాళ్ల మాటనే నడుస్తుంది. వాళ్లు కూడా చాలా మంచివాళ్లు, డబ్బు మనుషులు కూడా కాదు. మనమ్మాయి అమాయకంగా ఉంటుంది కదా. వేరే చోటే ఇస్తే పరిస్థితులెలా ఉంటాయో చెప్పలేం. అదే ఈ సంబంధమైతే అత్తగారు తోడికోడలు తోడుగా ఉంటారు కాబట్టి కాస్త దానిక్కూడా అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉంటుంది. నేను ఆ కుటుంబం గురించి అన్ని విషయాలు ఎంక్వైరీ చేశాను. చాలా మంచి కుటుంబం. తమ్ముడు చనిపోతే ఆ కుటుంబాన్ని అలా వదిలేయలేక తమ్ముడు కూతుర్ని ఆ ఇంటి కోడలుగా చేసుకున్నారు. అలాంటి వాళ్లు మన కూతుర్ని ఎలా చూసుకుంటారో నువ్వే చెప్పు. కూతురు గురించి నేను అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అన్నట్టుగా భార్యకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారాయన. ఇంకా ఉంది. నా స్టోరీ మీకు నచ్చినట్టయితే పార్ట్ 2 కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.